తరతరాలుగా అణిచివేతకు గురవుతున్నటువంటి దళితులు, ఈ దళితులుగా పుట్టినటువంటి నేరానికి ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదని, ఆస్తులు కలిగి ఉండడానికి వీల్లేదని, విద్య నేర్చుకోవడానికి వీల్లేదని, రాజ్యాధికారం చేయడానికి వీల్లేదని అణగదొక్కినటువంటి ఆ దళితులు వాళ్ళ కృషితో ఈ వ్యవస్థను సవాలు చేస్తూ, ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, మాకు తెలివి ఉంది, మాకు ప్రతిభ ఉంది, మాకు ప్రతిభ లేదని ఇంతకాలం మీరు అనగదొక్కారు. సవాలు చేస్తా ఉన్నాం. ప్రతిభ ఎవడి సొత్తు కాదు. ప్రతిభ మా శ్రమ నుంచి పుట్టుకొచ్చింది, మా కష్టం నుంచి పుట్టుకొచ్చింది, మా నెత్తుల నుంచి పుట్టుకొచ్చింది. ఆ ప్రతిభ గురించి మేము చెప్తామని ఆ కవి ఈ పాట ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు. అందుకని ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తుంది. చాకలోడిగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకోవడానికి వీల్లేదని, వాడు చదువుకొని ఉద్యోగం చేస్తే మా బట్టలు ఉడకాలని ఇవాళ దొరలంటా ఉన్నారు. మాలామాదిగలుగా పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకొని వాడు మాలామాదిగలు ఉద్యోగం చేస్తే మాకు చెప్పులోడు కుట్టాలి, మాకు జీతగాడిగా ఎవడు ఉండాలి, మాకు భూలోడు తున్నాలి, మాకు సేవలోడు చేసి పెట్టాలి, అందుకని వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. వాడు చదువుకొని ఉద్యోగం చేయడానికి ముందుకొస్తే వారికి తెలివి లేదని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే తెలివి ఎవడుకుందో ఈ పాట ద్వారా నేను వినిపిస్తాను. అయ్యా మా తెలంగాణలో, మా తెలంగాణ అంటే మళ్ళీ ఇంకేమన్నా అనుకునేది, తెలంగాణలో ఉన్నటువంటి జనం మాట్లాడుకునే భాష. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ వీడియోడ తెలంగాణ మళ్ళీ ఆంధ్ర అని మళ్ళీ లేనిపోని గొడవలు. అందుకని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరుగా మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. మా తెలంగాణలో మామూలు మాలామాదిగా చాకలి, మంగలి, కుమ్మరి వీళ్ళందరూ దొరలు ఎదురుగా రాగానే అయ్యా నీ కాల్ముక్త బాంఛం దొర అంటారు. ఇవాళ కూడా అంటారు అయ్యా నీ బాంఛం. అందుకని ఆ బాంఛగాళ్ళందరూ ఇవాళ చాకలి, మంగలి, కుమ్మరి, మాలామాదిగ సమస్త కింది కులాల వాళ్ళు ఐక్యమై, వాళ్లే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలతో ఐక్యమై ఇవాళ దున్నేవాడికే భూమి కోసం దొరల దోపిడీ, వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు. అందుకని ఆ బాంఛగాళ్ళు ఏమంటున్నారంటే, అరే బాంచోళ్ళని బంధం వేసి శూద్రులని ముద్దాలేసి, అరే మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి, మన తాతల తండ్రుల నుండి మన పసుపుల మంటల కలిపి, పైకొచ్చిన పెద్దరికం ఇది పడకెత్తి పుస కొడత ఉన్నది, అగ్రకులశము గక్కుతున్నది. అందుకో రక్కు పండుకో దొంగల దరిమే తందుకై, అందుకో రక్కు పండుకో ఈ దొంగల దరిమే తందుకై, మన చాకలాం ఏమంటున్నది అంటే, మాగితో పుట్టినోని మల్లె పూలిక చేసి, అంటే వాడు పుట్టినప్పుడు వాడు బొట్టు కోసింది నేనే, వాడు ఏగితే బుట్టి కలిగింది నేనే, వాడి బట్టలు మల్లెపూలకు ఉతికింది నేనే, వాడికి స్నానం చేయించింది నేనే, ఇన్ని పనులు చేసి వాడిని ఎర్రగా బుర్రగా వేస్తే వాడు పెద్దోడై ఏం చదువుదా నీ కొడుకు తెలియలేదు, నీ కొడుకు చదువుకోవడానికి వీల్లేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే గనక ఆ మాట గనక అనుకుంటే కష్టంలో గుర్తు విసితే గుట్టుకుమని చచ్చినోడు కదా అని ఆ చాకలామంటాడు. కానీ ఆ చాకలామ మంత్రస్థాన్ని ఆ పని చేయాల. ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది, ప్రేమ, మానవతా దృక్పథం ఉన్నది. అందుకని ఆమె పని చేయాలి. తన పిల్లల మాదిరిగానే ఆ వాడిని కూడా చూసుకొని పెంచి పెద్దోని చేసింది. అందుకే వాళ్ళకు తెలివి నాకుందని మాట్లాడుతూ ఉన్నావు. అందుకనే తెలివి ఎవడుకుంది నాకుంది అని అందుకో అందుకో ఈ దొంగల మన మానవాది వాళ్ళు వీళ్ళేమంటున్నారు అంటే, పలుగు రాళ్ళెత్తి పోసి
పుట్టోళ్ళు మాన్యాలని మొత్తాలని మన భూములు గుంజుకొని ఎరుపుగా తల్లి పండించిన పంటలు పెట్టి ఎర్రగా బుర్రాగయ్యి ఎక్కువ వాళ్ళెవరి నిలుగుతున్నారు ఇంకే మాలమాదిగా ఉంటారు సరిగా అందుకోవట్లేదు అందుకని మీరు అందుకో ఇక మన వడ్డేవాళ్ళు భవనాలు కట్టేవాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే అరే పిడికిల్లే కన్నులయ్యి ముడి పంటల బహుళా తీసి గట్టి కర్పూరాల అడ్డంగా నిలువు చెక్కి కాలిన నెత్తురు పోసి మెరిసేటి రంగులు వేసి ఎండిన మన ఎముకలు పేర్చి అంతస్తుల మేడలు గడితే సగబండి సోమరిపోతులే ప్రతిభగల్ల మొనగల్లయ్యిండ్రు మనం మీరు కనుక హైదరాబాద్కి వస్తే ఆ జుబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో ఎత్తు కొండలలో అందమైనటువంటి మేడలలో మంచిగా ఎయిర్ కండిషన్ ఎయిర్ కూల్ రూమ్ లో పడుకొని మాకు తెలివి ఉందని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ మేడలు మిద్దలు కట్టినటువంటి ఆ బొడ్డరోడికి మాత్రం వాడికి తెలివి లేదు వాడు చదువుకోవడానికి వీళ్ళదని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఆ బొడ్డెర ఏమంటున్నాడు మన గౌండ్లోళ్ళు కళ్ళు గీసేవాళ్ళు ఊపిరి కాబట్టి ఉడుము తీరుగా పాకి వాళ్ళే శాస్త్రవేత్తలు అవుతారట వాళ్ళే డాక్టర్లు అవుతారట వాళ్ళే ఇంజనీర్లు అవుతారట ఈ గౌంలోని కొడుకు మాత్రం చదువుకోవడానికి వీళ్ళు ఎందుకంటే వారికి తెలియదు అందుకే గౌండ్లో ఏమంటాడు ఇక నేను ఇప్పటి నుంచి ఆ కళ్ళు గీయను ఈ మాటను బాగుండదు అందుకే ఈ తెలివి అనేది మీ సొత్తుగా ఎవరైతే మాకే తెలివి ఉందంటున్నారో వాళ్ళ సొత్తుగా అందుకనే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక దళితులు అంటా ఉన్నారు అరే ప్రతిభ వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు ప్రతిభ వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు తెలివి వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి అరే తెలివి వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు తెలివి వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు ప్రతిభ యాడ పుట్టారు ప్రతిభ ఎవరి సొత్తులో ప్రతిభ యాడ పుట్టారు ప్రతిభ ఎవరి సొత్తులో అరే నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని సత్తానికి సాలు తీసి మొక్కలేస్తే ప్రతిభ లేదా ఒక్కసారి ఈ తెల్ల బట్టల దొరల్ని ఆ బురద పొలంలోకి వెళ్ళి ఆ బురద నాగలి పట్టుకొని అనే దున్నమని చూద్దాం మాకు ఇవాళ కాలేజీలలో మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంజనీరింగ్ సీటు మావే డాక్టర్ సీటు మావే అంటా ఉన్నారు కానీ ఇవాళ కబడ్డీ పోటీలు పెడతా ఉన్నాం మనం వాలీబాల్ పోటీలు పెడతా ఉన్నాం గ్రామాల్లో కానీ మనం పోటీలు పెడదాం ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి ఏమమ్మా ఎవరికి ఎక్కువ వస్తాయి మన ఏ సోపుకి వస్తాయా మన గుడ్డు వందనానికి వస్తాయా మన రమేష్కి వస్తాయా లేదా మన కొండర్ల అనిల్ కుమార్కి వస్తాయి ఎవరికి వస్తాయి మార్కులు భూలు దున్నడంలో పోటీలు పెడితే మనకు వస్తాయి దళితులకు వస్తాయి కానీ మరి దున్నేవాడికి భూమి ఇవ్వాలా ఎందుకంటే మనకి ఇక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి
కానీ కాలేజీలలో మాకు మార్కులకు వచ్చినాయి కాబట్టి ఒక్క మార్కులకు వచ్చింది 10 మార్కులకు వచ్చినాయి కాబట్టి అక్కడ సీట్లు మాగొట్టున్నారు. మరి భూములు దున్నడంలో పొట్టు మీద పెడితే మనకు మార్కులకు వస్తాయి కాబట్టి దున్నే వారికే భూములు మనకి ఇవ్వాలా. కానీ ఇవాళ 100,000 ఎకరాల భూములు ఇవాళ భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. హైదరాబాద్ లో మనం బయలుదేరితే కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కినట ఇది వరంగల్ దాటిన తర్వాత డోర్నకల్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలులో ప్రయాణం చేస్తే ఒకటి భూమిలో ఆ రైలు 16 నిమిషాలు ప్రయాణం చేస్తుందట. మరి ఎంత భూమి అర్థం చేసుకోవాలి. అందుకని ఇవాళ ఒక్కొక్క లెక్కలు చెప్పగలుగుతాం మనం. వరంగల్ జిల్లాలో తుంగతుర్తి వెంకట శాస్త్రి అనేటువంటి వాడికి, వెంకటాపురంలో తుంగతుర్తి కృష్ణ శాస్త్రి అనేటువంటి వాడికి 13,000 ఎకరాల భూమి ఉంది. కుక్క పేరు మీద, నక్క పేరు మీద, ఉంచుకున్న పేరు మీద, ఎల్లిగారి పేరు మీద, మల్లిగారి పేరు మీద, ఇట్లా బినామీ పేర్ల మీద ఇవాళకి 1,000 ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. భూ సంస్కరణ చట్టం తెచ్చాం, ఇక భూములు పంచుతాం, భూములు ఇస్తాం, ఇక దున్నుకోండి. ఇక ప్రమాణంగా అప్పుడు మసిస్తుంది ఇక వందే మాత్రం సీతారాం అని ఇట్లా మారుతా ఉంటాం. అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మరి భూములు దున్నడంలో పోటీ పెడితే ఆ భూములు మనకు వస్తాయి. కానీ వాళ్ళ భూములు ఇవ్వట్లేదు, వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. అందుకని వాళ్ళ దళితులు అడుగుతా ఉన్నారు, అరే నల్లా రేగాడి భూమి నలిగటట్టు దుక్కి దున్ని, నల్లా రేగాడి భూమి నలిగటట్టు దుక్కి, అరే సర్కారీ సాలు తీసి మొక్కలేస్తే ప్రతిభ లేదా, ఎండు చెక్కాల పోసి తిండు మంచాలల్లితే, చెక్కాల పోసి తిండు మంచాలల్లితే, పండిపుర్ల ఈ దొరలకి మన ప్రతిభ ఏడా కనిపిస్తుంది. పరుపుల మీద పడుకున్న తర్వాత ఇక మన ప్రతిభ కనిపిస్తుందా, మన తెలివి కనిపిస్తుందా? అరే పండిపుర్ల ఈ దొరలకి మన ప్రతిభ ఏడా కనిపిస్తుంది. ఎండి నా మన్ను తెచ్చి పిండోలే పిసికి పిసికి, ఎండి నా మన్ను తెచ్చి పిండోలే పిసికి పిసికి, కుమ్మారి సార తిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా? ఆ కుమ్మరైనా సార తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏళ్ళు ఇట్లా ఆడుతూ ఉంటే డిజైన్ కుండలు వస్తాయి. ఒక్కసారి మన తెల్లలో బట్టల దొరలు ఆ కుమ్మరి సార దగ్గర కూర్చొని చావనడి అది ఇట్లా అడిపోతుంది, అట్లా అక్కడ తెలివి ఎవడికి? అరే కుమ్మారి సార తిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా? కమ్మారి కొలిమి కాడ ఖాళీ బొగ్గైపోతూ, కమ్మారి కొలిమి కాడ ఖాళీ బొగ్గైపోతూ, కాల్చి అతికించి ఇనుప కర్రు చేస్తే ప్రతిభ లేదా? ఆ కొలిమి దగ్గర కమ్మరాయన కూర్చుంటే ఆ మంటల కలర్ను బట్టి, మిరుగుళ్ళు బట్టి ఓహో ఇనుము కరుగుతుందని చెప్పేసి ఇనుమును కరిగించి కర్రు చేస్తే నాగలికి పెడితే మనం దున్నుకని వాళ్ళ పంటలు పండించుకుంటా ఉన్నాం. కానీ ఆ కమ్మరాయన పొలిమిలో ఏ థర్మామీటర్ పెట్టడం, అమ్మో ఇన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ కరుగుతుందని ఆయన థర్మామీటర్ పెట్టి చూడడు. అక్కడ ఆ మంటల కలర్ను బట్టి ఇనుము కరుగుతుందని తెలుసుకుంటాడు. అందుకనే ఎవరికి మరి ఈ త్వరలో ఒక్కసారి ఆ పొలిమి దగ్గర వేడి దగ్గర పోయేది లేదు, అది చూసేది పట్టుకునేది లేదు, కొట్టేది, ఇనుము అతికించేది లేదు. అరే కమ్మ కాల్చి అతికించి ఇనుప కర్రు చేస్తే ప్రతిభ లేదా? మురుగు వాసాన కంపు కడుపులో నిండుకున్న, మురుగు వాసాన కంపు కడుపులో నిండుకున్న, పశువులతో నిలిచి కాళ్ళ జోడు చేస్తే ప్రతిభ లేదా? గంటలలో ప్రతిభ లేదా? స్వరాలు పలుకు సన్నాయిల ప్రతిభ లేదా? శిలలకు ప్రాణం పోసే ఉలి శక్తిలో ప్రతిభ లేదా? మీరు హైదరాబాద్కు వస్తే ఆ సెక్రటేరియట్ దగ్గర, అంటే మంత్రులు ఉండేటువంటి ప్రాంతం, ఆ సెక్రటేరియట్ దగ్గర హుస్సేన్ సాగర్ ఉంటుంది. ఆ హుస్సేన్ సాగర్ లో మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు. ఆ బుద్ధుని విగ్రహం అది ఏకశిలా విగ్రహం. శిల్పికి మాత్రం పేరు లేదు, నాకు కీర్తి ఎక్కడో చిన్న ఆ రాష్ట్ర మనం భూతత్వం పెడితే కనుక కాపాడదు. కానీ అక్కడ బట్టలు నొక్కినది లేదా ఆ తెచ్చి హుస్సేన్ సాగర్లో పడేసినది లేదా అంగ నుంచి తీసినది లేదా అక్కడ జుబ్రా రాయి పేరు అక్కడికి చేర్చినది. రేపు మరి ఎవరు నొక్కుతారో మనది
బట్ట ఆవిష్కరణ ఆయన వీళ్ళందరి పేర్లు వీళ్ళ కీర్తి ప్రతిష్టలు మాత్రమే వాళ్ళు రేపు కనుక మన చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటే ఎవడు పెట్టాడు రద్దు పెట్టాడని ఉంటది. అందుకనే రాజుల చరిత్ర, రాణుల చరిత్ర, వాళ్ళ పురాణాల చరిత్ర, ప్రేమ కలాపాల చరిత్ర, బాబర్ గడ్డ అక్బర్ బీకుటే మన చరిత్ర, ఈ రకంగా మనం చరిత్ర చాలా రాస్తున్నాం. కానీ వీళ్ళ అసలు ప్రజల చరిత్ర అది మాత్రం మన చరిత్ర పుస్తకాల్లో ఉంది. అందుకనే ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవోళ్ళు, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. శ్రీశ్రీ నగర్లో మనం పెట్టాం ఇవాళ. అదే మహాకవి శ్రీశ్రీ అన్నాడు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, రాజులు రాజెక్కిన పల్లకి కాదు దాన్ని మోసిన పొయ్యిలెవరు, సామ్రాజ్యవాద దండయాత్రలో సామాన్యుని సాహసం ఎట్టిదని ప్రశ్నించాడు మహాకవి శ్రీశ్రీ. మన ఆ రకంగా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నవ జాతి చరిత్ర సమస్తం పరపీడన ప్రాయత్వం అని చెప్పాడు. అందుకని ఇవాళ ఈ పేద ప్రజల చరిత్ర, వాళ్ళ కన్నీళ్ళ చరిత్ర ఇవాళ మనం పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో రాసలేదు. అందుకనే మరి ఈ రకంగా ఈ శ్రమజీవుల చెమట నుంచి పుట్టినటువంటి ఈ చరిత్ర, ఈ శ్రమజీవుల శ్రమ నుంచి పుట్టినటువంటి ఈ ప్రతిభని గుర్తించకుండా ఇవాళ మీరు ప్రతిభ లేదని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాపై ప్రతిభ ఉంది, ఈ శ్రమ నుంచి ప్రతిభ పుట్టిందని ఇవాళ ఛాలెంజ్ చేసి మనం ఈ పాట ద్వారా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకని ఇక్కడ మనం ఆలోచించాలా, ఎవరికి ప్రతిభ